ఏపీ కనెక్ట్ ఎగ్జిట్ పోల్స్ అయితే 2024 ఏపీ కనెక్ట్ ఎగ్జిట్ పోల్స్ అయితే ఆల్రెడీ వచ్చినాయి. ఆ ఎగ్జిట్ పోల్స్లో చూసినట్లయితే 2019లో వైఎస్ఆర్సీపీకి ఏ విధంగా భారీ విజయం ప్రజలు అందించారో అదే విజయాన్ని ఈసారి కూటమికి అందించబోతున్నారని ఏపీ కనెక్ట్ ఎగ్జిట్ పోల్స్లో అయితే తేలింది. ఏపీ కనెక్ట్ ఎగ్జిట్ పోల్స్లో 153 స్థానాలు అసెంబ్లీ స్థానాలతో కూటమి భారీ విజయం సాధించబోతున్నట్లుగా ఈ ఏపీ కనెక్ట్ ఎగ్జిట్ పోల్స్ అయితే తెలియజేసింది. వైఎస్ఆర్సీపీ కేవలం 20 అసెంబ్లీ స్థానాలకు పరిమితం అవుతుందని ఇందులో తెలియజేశారు. అదేవిధంగా అనూహ్యంగా అనుకోకుండా ఆశ్చర్యకరంగా ఇందులో కాంగ్రెస్ పార్టీ 2 ఎమ్మెల్యే సీట్లను 1 ఎంపీ సీట్ను గెలుచుకుంటుందని కూడా ఈ ఏపీ కనెక్ట్ ఎగ్జిట్ పోల్స్లో రావడం జరిగింది. అదేవిధంగా మనము చూసినట్లయితే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా బెట్టింగ్లు ఎక్కువగా అవుతున్నాయి. ఈ బెట్టింగుల్లో కూడా చాలా వరకు కూటమికే బెట్టింగులు అనుకూలంగా కూటమికే బెట్టింగ్లు అయితే కట్టారనమాట. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చే విధంగా కనబడుతోంది అనమాట. ఈ ఎగ్జిట్ పోల్స్ని నమ్మలేము. ఎందుకంటే అప్పుడు కూడా మనకు 2019లో కూడా లగడపాటి సర్వే అంట, ఇలా సర్వే అంట, అవి కూడా అప్పుడు కూడా తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని లగడపాటి సర్వేలో కూడా అప్పుడు కూడా చెప్పారు. కానీ అలా జరగలేదనమాట. అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో మనకు అధికారంలోకి రావడం జరిగింది. ఈ ఎగ్జిట్ పోల్స్ ఎలాగున్నాను ప్రజలు మాత్రం చాలా ఉత్సాహంతో ఒక ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్ రిజల్ట్ ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు మార్నింగ్ నుంచి టీవీలకు అతక్కపోతారనమాట. ఎక్కడ చూసినా కూడా మనకు అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు కావచ్చు, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళు కావచ్చు, ప్రపంచంలో నలుమూలలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడాను ఈ ఎలక్షన్ రిజల్ట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు బెట్టింగ్లు కూడా అంతవరకు కూడా ఉండలేరనమాట. ముందే ఎగ్జిట్ పోల్స్, బెట్టింగులు ఎక్కడ చూసినా ఈ హంగామా ఎక్కువైపోయిందనమాట. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు అధికారం రాకపోతే ఆధిపత్యం తగ్గిపోతుందని చాలామంది ఇప్పటికే భావిస్తున్నారు. ఆ నాయకులు కావచ్చు, అలాగే కార్యకర్తలు కావచ్చు. కాబట్టి అధికారం ఎక్కడ తిరిగి చేజిక్కించుకోవాలని ఏ పార్టీ అయినా ఎదురు చూస్తుంది. ఎవరు అడిగినా కూడా మేము ఓడిపోతామని ఏ పార్టీ వాళ్ళు చెప్పరు. చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళు అడిగినా కూడా 160 సీట్లు వస్తాయని కూటమి వాళ్ళైతే చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూసినా కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మేము కూడా 151 సీట్లు ప్లస్ గెలుస్తాము, 22 ఎంపీ స్థానాలు ప్లస్ 2019లో ఏదైతే వచ్చాయో రిజల్ట్స్ వాటికి మించి మేము కొడుతున్నామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చెప్తున్నారన్నమాట. ఏ పార్టీ వాళ్ళు కూడా ఫలితాల విషయంలో తగ్గడం లేదు. ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు తగ్గడం లేదన్నమాట. ఫలితాల విషయంలో మేము గెలుస్తున్నాం అన్నట్లు ప్రతి పార్టీ వాళ్ళు ఉన్నారనమాట. కానీ వాళ్ళ ఇంటర్నల్గా ఇంకోటి ఉంటుంది. ఒకటి బయటికి చెప్పేది ఒకటి ఉంటుంది, ఇంటర్నల్గా ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క అనేది ఎవరు చెప్పడం లేదు. కొన్ని సర్వేలు అయితే వస్తున్నాయి, కొన్ని సర్వేలు కూటమికి అనుకూలంగా వస్తున్నాయి, మరికొన్ని సర్వేలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ ఎన్నికలు చాలా ఉత్కంఠగా జరిగాయి కాబట్టి రిజల్ట్స్ కోసం కూడా ప్రజలు కావచ్చు, అటు నాయకులు కావచ్చు, అటు కార్యకర్తలు కావచ్చు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాను. ఈ రిజల్ట్ ఎప్పుడైతే వస్తాయో ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేము గెలిస్తే వాళ్ళు ప్రత్యర్థులపైన ఎలా ఆధిపత్యం కొనసాగించాలని వాళ్ళైతే భావిస్తున్నారు అనమాట. ప్రతి ఒక్కరు తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు కలిపి విడిపోయాయన్నమాట. విడిపోయిన తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్కు సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అనేది దిక్కుమొక్కి లేనిదిగా అయిపోయిందనమాట. అప్పుడు ప్రజలు ఏం ఆలోచించారు, 2014లో ఎవరైతే రాజధాని కడతారో అని అనుకొని సిబిఐని అయితే రాజధాని కట్టగలడు అనేసి 2014 ఎన్నికల్లో తెలుగుదేశానికి అయితే కట్టబెట్టారనమాట. తెలుగుదేశము, జనసేన అప్పుడు కూడా సేమ్ అదే కూటమికి కట్టబెట్టారు అప్పట్లో 2014 ఎన్నికల్లో. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అనేది డెవలప్మెంటు ప్లస్ రాజధాని నిర్మాణం అని చెప్పి అప్పులన్నీ చేసిందనమాట. అప్పులు దండిగా చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ప్రజలు రాజధాని అభివృద్ధి తప్పితే మాకేమీ సంక్షేమం లేదు, పథకాలు ఏం లేవు అనేసి 2019 ఎన్నికల్లో అనుకోని విధంగా మనకు భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు ఇచ్చి భారీ ఆధిక్యతో ఫ్యాన్ గ్యాలీ అనేది రాష్ట్రం అంతా భారీగా వీచిందన్నమాట. అప్పట్లో ఈ వీచుడుకు 5 ఏళ్ల వరకు కూడా ఎవరు టచ్ చేయలేరు వైఎస్ఆర్సీపీని. ఆ రేంజ్లో ఆధిక్యమైన సీట్లతో మనకు వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ళు కొనసాగిందనమాట.
ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో 2019లో వచ్చినప్పటికీ వాళ్ళు సంక్షేమ పథకాలు ఇవి ఇస్తూ ప్రజలకు అందించారు, ప్రజలకు దగ్గరయ్యారు కూడాను. ఈ సంక్షేమ పథకాలతో ప్రజలకు దగ్గర, ప్రజల మన్ననలు పొందారనమాట. తద్వారా పొందారు, కానీ వీళ్ళు కూడా అప్పులు చేశారనమాట. ఈ పథకాలు ఇవ్వాలంటే ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి, అన్ని రాష్ట్రం ఆదాయం సరిపోదు కాబట్టి అప్పు చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఎటు చూసినా కూడా నవ్యాంధ్రప్రదేశ్కు ఏర్పడిన తర్వాత, కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ అప్పులే చేసింది రాజధాని నిర్మాణం, అభివృద్ధి పనుల కోసం. ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ కూడా అప్పులే చేసింది అనమాట. పథకాలు అమలు చేయడానికి నిధులు చాలక అప్పులు చేయాల్సిన పరిస్థితి, అప్పులు చేశారు. రెండు పార్టీలు కూడా చెరో 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించారు, అప్పులు చేశారు. ఇప్పుడు ఈ తర్వాత 2024 ఎలక్షన్స్లో ఇప్పుడు చూసినట్లయితే ఎలక్షన్ అయితే పూర్తయింది. మనకు కేంద్ర బలగాలు స్ట్రాంగ్ రూముల వద్ద కాపలా ఉన్నారనమాట. స్ట్రాంగ్ రూములు అన్నీ కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నాయి. అదేవిధంగా మనకు ఎటు చూసినా, మనకు ఆంధ్రప్రదేశ్లో ఎటు చూసినా, మనకు సోషల్ మీడియాలో చూసినా, న్యూస్ చూసినా కూడా వైరల్ అనమాట. మనకు ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠ అనేది మొదలైందనమాట ప్రజల్లో. ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ గెలుస్తుంది, ఎన్ని సీట్లు వస్తాయని ఉత్కంఠ అనమాట. ఇంకా మనకు 5, ఇది ఒక 4, ఇంకా ఒక వారం రోజుల పైనే ఉంది ఎలక్షన్ రిజల్ట్ రావడానికి. జూన్ 1వ తేదీ నుంచి ఎగ్జిట్ పోల్స్ వస్తాయన్నమాట. జూన్ 1వ తేదీ ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయన్నమాట. ఈ ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఒకప్పుడు ప్రతిపక్షము ప్లస్ పాలకపక్షము ఇద్దరు ఒకే ప్రెస్ మీట్ ఇచ్చేవారు. మీరు గమనించింటారు, చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకే ప్రెస్ మీట్లో వాళ్ళు కలిసి పక్కన కూర్చున్నారు. వాళ్ళు అందులో మిత్రులు కావచ్చు, లేదా ఒకవేళ అప్పుడు రాజకీయం అనేది ఆ విధంగా ఆహ్లాదకరంగా ఒక ఆరోగ్యకరమైన రాజకీయం ఉండేదన్నమాట. ఏదో పర్సనల్గా కాకుండా ఏదో రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళు అంతేను. ఇప్పుడైతే పర్సనల్గా మనిషికి అనేది ఒక వివాదంగా, అంటే ఆధిపత్యం ఉండాలి. రాజకీయం అనేది ఎలా ఉందంటే, రాజకీయం గెలిచిన వాడిదే రాజ్యం అన్నట్లు ఇప్పుడు కాలంలో రాజకీయం అలా ఉందన్నమాట. గెలిచిన వాళ్ళ మాట పోలీసులు వినాలి, అధికారులు వినాలి, కలెక్టర్లు వినాలి. అందులో న్యాయం ఉన్నా న్యాయం లేకున్నా గెలిచిన వాళ్ళు, అధికారం ఉన్న వాళ్ళదే చెల్లుతుంది అన్నట్లుగా ఇప్పుడు రాజకీయం అయితే ఉంది. ఒకప్పుడు అలా ఉండేది కాదనమాట. న్యాయం ఉండేటట్లు న్యాయం ఎటుపక్క ఉంటే అటుపక్క ఉంటుంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోనే బాలకృష్ణ గారి తుపాకీ పేలినప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి కాపాడారనమాట బాలకృష్ణ గారిని. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే బాలకృష్ణ గారి కేసు నుంచి బయటపడేశారు. అప్పుడు రాజకీయం అలా ఉండే, రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ లోపల వాళ్ళు ఒకటిగా ఉండేవాళ్ళు. ప్రత్యర్థులైన పాలపక్షమైన ఒకటిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందంటే, నువ్వు అంటే నేను అన్నట్లుగా ఇప్పుడు రాజకీయం ఉంది. ఒకటి వనరుల పైన, అదేవిధంగా ప్రత్యర్థుల పైన, అదేవిధంగా వాళ్ళ కేసులు పెట్టడము, వాళ్ళకు ఇది చేయడము, అంటే ప్రలోభ పెట్టడము. ఈ విధంగా ఇప్పుడు రాజకీయం అయితే ఓడిపోతే ఇంక వాడు అసలు మనిషే కదా అన్నట్లు ఓడిపోయిన వాళ్ళను ఇంకా అనగదొక్కాలని చూసే విధంగా ఇప్పుడు రాజకీయం అయితే ఉందన్నమాట. ఇలాంటి రాజకీయాలు మారాలి. మళ్ళీ ముందులాగా ఫ్రెండ్లీ రాజకీయాలు, ఆహ్లాదకరమైన రాజకీయాలు. ఇప్పుడు ప్రజలు బయట పోవాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్ జరిగే చోట రాళ్ళు, కత్తులు, సుత్తులు ఇవే కనపడతాయన్నమాట. చేతులు ఆయుధాలు. ఇష్టమైన నాయకుడి కోసము కత్తి, సుత్తి, రాయి చేతిలో బట్టి కొట్లాడుకుంటున్నారన్నమాట. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీల మీద, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ మీద కొట్లాడుకోవడం, కర్రలతో సుత్తులతో కొట్లాడుకోవడం, తలలు పగలగొట్టుకోవడం ఇలా చేస్తున్నారు. ఈ ధోరణి అనేది మారాలి. ఎందుకంటే ఈ ధోరణి అనేది నాయకుడు అనేది ఈ ధోరణి అణిచివేయాలి. ఎవరైతే వీళ్ళకు నాయకుడు ఉంటారో, పెద్ద నాయకుడు ఉంటారో, వాళ్ళు ఈ ధోరణి అణిచివేయాలి. వాళ్ళు చూసినట్లుంటే ఇంకా కార్యకర్తలు, నాయకులు రెచ్చిపోతారన్నమాట. అది ఏ పార్టీకైనా వర్తిస్తుంది, ఒక పార్టీకని కాదు. రాజకీయ నాయకులు ఉన్నప్పుడు ఇటువంటివి సాధారణమే ఉంటాయి. కానీ మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా కొన్ని చోట్ల జరిగాయి. పల్నాడు, నరసరావుపేట, ఈ బాపట్ల, ఇట్లా కొన్ని చోట్ల అయితే జరిగాయి అన్నమాట. ఈ తీరు మారాలి. ఈ తీరు మారినప్పుడే ప్రజలకు నాయకుల మీద ఒక నమ్మకము, ఒక గౌరవం అయితే వస్తుంది. ఈ తీరు మారకుండా ఇలాగే గొడవలు ఇలా ఉంటే అశాంతిగా లేనట్లుగానే ప్రజలకు కనబడుతుంది.
ఈ తీరు అనేది ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారనమాట. ఇటువంటి గొడవలు జరగడం వలన ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. కాబట్టి ఇటువంటివి జరగకుండా ఉంటే మంచిదని మనమందరం భావిద్దాము. అదేవిధంగా ఈ ఎలక్షన్స్లో ఎవరైతే మీరు గెలుస్తున్నారో, మీరు గెలుస్తారనుకుంటారో కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.